హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ ఇష్యూ చుట్టూ నానా రచ్చ జరుగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తాము అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని సీరియస్ అయ్యారు. కొద్దిసేపు గుడి బయటే అరుగు మీద కూర్చుండిపోయారు. ఈ టైంలో అధికారులపై అసహనం, కోపంతో మంత్రి పొన్నం కొద్దిసేపు రచ్చ చేశారు. ఇదే సమయంలో సామాన్య భక్తులు, మహిళలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తుల మధ్య తొక్కిసలాట, తోపులాట జరగడంతో ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మేయర్ కింద పడినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇక ప్రెగ్నెంట్ అయిన ఓ మీడియా రిపోర్టర్ తనకు దారి ఇవ్వాలని ఓ ఎస్ఐని అడిగినప్పటికీ ఆయన ప్రెగ్నెన్సీ చూపించాలని అడగడం పెద్ద రచ్చకు కారణమైంది. ఈ మొత్తం వ్యవహారంపై మహిళా భక్తుల నుంచి తీవ్ర నిరసన రావడంతో మంత్రులు, నేతలు కవరింగ్ చేశారు. ఇష్యూ ఏమీ లేదని పొన్నం, గద్వాల విజయలక్ష్మి చెప్పారు. మరోవైపు ప్రోటోకాల్ రగడ లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. బల్కంపేటలో ఇదేం రచ్చ అని జనం ఫైర్ అయ్యారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే రియాక్ట్ అయ్యి రివ్యూ జరిపారు. బల్కంపేట ఆలయంలో జరిగిన తోపులాట లాంటి ఘటనలు మరే ఆలయంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని వెంటనే ఆదేశాలు ఇచ్చారు. ఇక ప్రెగ్నెంట్ రిపోర్టర్తో అసభ్యంగా మాట్లాడిన అధికారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. చాలా వైభవంగా అయింది. మేము అనుకున్న ప్రకారంగానే అయింది. కొంచెం అన్న చెప్పినట్టు కొంచెం ఇబ్బందులు ఎక్కడైతే అది కూడా మేము ప్రజలకు ఇబ్బంది కాకూడదు అనేసి అక్కడే కార్ దిగి రావడం జరిగింది. అండ్ మహిళలకి ఎస్పెషల్లీ మీరు రిపోర్టర్ కంప్లైంట్ చేస్తేనే మేము కూడా అక్కడ కూర్చుని వేరే మహిళల్ని కూడా అంటే సాఫీగా వాళ్ళు రావాలని పోలీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే జరిగింది. కానీ ఏ విధంగా కూడా అలగడం అంటే అమ్మవారి దగ్గర మేము ఎందుకు అలగాల? మా గవర్నమెంట్ లో మేము అలిగితే ఇది ఇక్కడ అంటే ఇబ్బంది కాదు. ఒక్కసారి తోచులాట అదైంది. అదే ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ఉండే. ఎందుకంటే మేము పదే కూడా మేము మీకు తెలుసు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే వచ్చినప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చినప్పుడు అందరు భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగినాక కూడా ఇట్లా సంఘటన అవ్వగానే మాకు కొంచెం బాధాకరమైన ప్రోటోకాల్ ఇష్యూ మీద పొన్నం గారు అలిగారు. లేదండి చాలాసేపు బయట కూడా లేదండి. అక్కడ దారిలో వాళ్ళు తొక్కిసలాట జరిగిందంట. ప్రోటోకాల్ అలగాల్సిన అంత ఏమీ జరగలేదు ఇక్కడ. అప్పటికి ముందు నేను వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చాము. ఆ తర్వాత ఆయన వచ్చాను. ఎక్కడ ఎవరు కూర్చోలేదండి. అక్కడ తొక్కిసలాట అయితే ఒక పోలీసు ఈవెన్ ఒక లేడీ రిపోర్టర్ ప్రెగ్నెంట్ అంటే ఏది ప్రెగ్నెన్సీ చూపించని అడిగిన అది చాలా దారుణం. అంటే అధికారి ఎవరైనా ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. మెసేజ్ పంపిస్తాం. స్టార్టింగ్ కళ్యాణం ఇక్కడ విఐపీలు కాదండి, శివశక్తులే విఐపీలు, శివశక్తులనే విఐపీలు. మీరందరూ ఎందుకు వస్తారండి మండపం మీద? మీరేంది పట్టు వస్త్రాలు తెచ్చేది మేము కదా. ఎప్పటి నుంచో తెస్తారు, 4 ఏళ్ళు వస్తారు, మళ్ళీ పోతారు. మీరు కూడా ఏంది ఇది టూ మచ్. బట్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేక్ ఏ కమిటీ. ఎందుకంటే మేము ఎన్నో ఇయర్స్ గా మేమేం అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కాదు, మేము కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో కూడా. వై కాంట్ యూ మేక్ అ కమిటీ విత్ మా శివశక్తులతోని? ఈ సంవత్సరం వస్తాం కానీ ఈసారి చాలా పోలీస్ ఎక్కువ అయిపోయింది. చాలా బాధ అనిపిస్తుంది. అసలు పంపించట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది. అదైతే నచ్చలేదండి. సౌకర్యాలు ఓకే పర్వాలేదు కానీ పోలీస్ ఎక్కువ ఉన్నారు. అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. చాలా ఇదిగా చేస్తున్నారు. అందరిని ఇబ్బంది పెడుతున్నారు జనాలని. దర్శనం చేసుకోవడానికే కదా మేడం, దర్శనం చేయించాలి కదా, పోలీసులు రానివ్వట్లేదు. దర్శనానికి ఇబ్బంది అవుతుంది కదా, ఒక్కటి మేడం ఇబ్బంది, అంతే, ఏం లేదు. ఇంత శక్తివంతమైన అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం చూడాలి కదా, మమ్మల్ని కూడా దర్శనం చేసుకొని ఇవ్వాలి కదా. విఐపీలైనా ఆపేస్తున్నారు మమ్మల్ని. చాలా ఇబ్బంది పడుతుంది కదా, ఒక్కటే తప్ప చెప్తారు కదా. విఐపీలే కాదు కదా, అందరు ఉంటారు కదా. మామూలు జనాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. అసలు ఛాన్సే ఇవ్వట్లేదు. ప్రతిసారి ఇది ఛాయిస్ లేదు మేడం. మామూలు వాళ్ళకి అస్సలు ఛాయిస్ లేదు. విఐపీలకి రైట్. మీరు ఎలా ఫీల్ అవుతుంది? అంతే మేడం, ఎంతసేపు రిక్వెస్ట్ చేసినా మమ్మల్ని లోపలికి అస్సలు అలో చేయలేదు. చాలా ఇబ్బంది అనిపించింది.
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ ఇష్యూ చుట్టూ నానా రచ్చ జరుగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తాము అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని సీరియస్ అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ ఇష్యూ చుట్టూ కూడా నానా రచ్చ జరుగుతోంది. ప్రస్తుతము మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులతో పాటు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తాము అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి వెళ్లినప్పుడు ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని కూడా సీరియస్ అయ్యారు. కొద్దిసేపు గుడి బయటే అరుగు మీద కూడా కూర్చుండిపోయారు. ఈ టైంలో అధికారులపై అసహనం, కోపంతో కూడా మంత్రి పొన్నం కొద్దిసేపు రచ్చ కూడా చేశారు. అక్కడ కలెక్టర్ అనుతిపై తోని కూడా కాసేపు పొన్నం అధికారుల పైన కూడా అసహనం వ్యక్తం చేశారు. మనందరం కూడా విజువల్లో చూసాము. ఇదే సమయంలో సామాన్య భక్తులు, మహిళలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. భక్తుల మధ్య తొక్కిసలాట, తోపులాట జరగడంతో ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడింది. మేయర్ కింద పడినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సర్వత్రా చర్చ ఏంటంటే, ప్రెగ్నెంట్ అయిన ఒక మీడియా రిపోర్టర్ తనకు దారి ఇవ్వాలని ఒక ఎస్ఐని అడిగితే ఆయన ప్రెగ్నెన్సీని చూపెట్టాలి అని అడగడము పెద్ద రచ్చకు కూడా కారణమైపోయింది. చాలా సెన్సేషన్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై మహిళా భక్తుల నుంచి తీవ్ర నిరసన రావడంతో మంత్రులు, నేతలు ప్రస్తుతము ఈ ఇష్యూ మరి అంటే తారస్థాయికి వెళ్లకుండా దానికి కవరింగ్ కూడా చేశారు. ఇష్యూ ఏం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా చెప్పారు. మరోవైపు ప్రోటోకాల్ రగడం లేదని మంత్రి కొండా సురేఖ కూడా అన్నారు. బల్కంపేటలో ఇదేం రచ్చ అని కూడా జనం ఫైర్ అయ్యారు. యూజువల్ గా బల్కంపేట దేవాలయంలో ఎప్పుడు కూడా రద్దీ ఉంటుంది. ఈ రోజు ఇంకా ప్రత్యేకంగా ఇటు మంత్రులతో పాటు జనాలు కూడా విపరీతంగా కూడా బారులు తీరారు అమ్మవారి దర్శనానికి. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ ఇష్యూ అనేది డైవర్ట్ చేయాలి. ఓ వైపు జనం ఫైర్ అవుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి కూడా రివ్యూ జరిపారు. బల్కంపేట ఆలయంలో జరిగిన తోపు లాంటి ఘటనలు మరే ఆలయంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఏమో ప్రైవేట్ సెక్రటరీ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక లేఖ వెళ్ళింది. I am directed by the Honorable Minister for Environment, Forest and Endowments to inform that the Honorable Minister along with the Honorable Minister for Transport and DC Welfare intending to convene the special review meeting on today's untoward incident happened at Sri Ellamma Pochamma Temple, Balkanpet, with all the concerned state level committee members and officials noted address entry today అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఒక పైన కూడా రివ్యూ నిర్వహించారు. అసలు అక్కడ ఏమి జరగలేదు. పోలీసులు చాలా మంచిగా తీసుకున్నారు. శ్రీచరణ్, ఇప్పుడు ప్రోటోకాల్ రగడ ఒకవైపు అయితే భక్తుల మధ్య తొక్కిసలాట మరోవైపు జరుగుతోంది. ఏంటి ప్రభుత్వంపై ఇంత విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ప్రతిసారి బల్కంపేట కళ్యాణానికి కొన్ని లక్షల మంది వస్తారని గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి ఈసారి ఇంకా ఎక్కువ లక్షలు వచ్చే మంది అవకాశం ఉందని కూడా అక్కడ టెంపుల్ ఈవో చెప్పడం జరిగింది. ఇలాంటి టైంలో మరి ముందు జాగ్రత్తగా సెక్యూరిటీని పెట్టలేదా? ఎందుకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి? అయితే ఇక్కడ వాస్తవికంగా కొన్ని విషయాలు కూడా చెప్పుకోవాలి. ఈ రోజు విఐపీల తాకిడి విపరీతంగా ఉండడము, దాంతో ఇటు మంత్రి, జిహెచ్ఎంసీ మేయర్ ప్రోటోకాల్ విషయంలో కాసేపు అక్కడ ఒక సందిగ్ధత కూడా, స్తబ్దత కూడా అధికారులు నిలిచిపోయారు. దీంతో లైన్ లో ఉన్న జనాలు కూడా చాలా సేపు వెయిట్ చేయడము కాస్త వివాదాస్పదంగా మారింది. దాని అనంతరం కూడా అక్కడ అసలు ఏమీ జరగలేదు. పోలీసులు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. పాపం రిసీవ్ చేసుకునే వాళ్ళలో అందరూ పోలీసులకు సంబంధించిన వాళ్ళు. పోలీసులను గుర్తుపట్టి కొంతమంది రాజకీయ నాయకుల సాధారణ భక్తులు ఎలా కనిపిస్తారు అని కూడా వివరణ ఇచ్చారు. వాళ్ళకి ఇంకా చాలా చిన్న విషయం ఏంటంటే, డీసీపీ ఏం పాసులు ఇస్తున్నారో, ఏసీపీ ఏం పాసులు ఇస్తున్నారో, సిఐ ఏం పాసులు ఇస్తున్నారో, ఎస్ఐ ఏం పాసులు ఇస్తున్నారో, ఈఓ ఏం పాసులు ఇస్తున్నారో వాళ్ళకే తెలియదు. అంత మంచిగా చూసుకుంటున్నారు అంటూ కూడా సెటేరికల్ గా కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా అధికారుల పైన వ్యంగ్యస్త్రాలు చేస్తున్నారు. అక్కడ ఏం జరగలేదు. ఇంకా ఎవరైనా కాల్ చేస్తే మొబైల్ ముందే ఉంటుంది, కానీ అసలు ఎవరు కూడా కాల్ పిక్ చేయరు అనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీటింగ్ కి అఫీషియల్ గా ఇమీడియట్ గా ఆ ప్రాబ్లం ని
రెక్టిఫై చేయడానికి ఇమీడియట్ గా అధికారుల మీటింగ్ కూడా పెట్టడము. సో జరిగిపోయిన నష్టానికి మీటింగ్ పెడితే ఏం లాభం అని కూడా అంటున్నారు. అక్కడితో ఆగకుండా అక్కడ ఉన్న కొంతమంది అసలు శ్రీచరణ్ కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే భక్తులు కూడా పోలీసుల తీరు మీద ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి, కానీ పోలీసులు సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఈవెన్ రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. ఎవరిని కూడా ఎక్కడ కూడా ముందడుగు కూడా వేయలేనటువంటి సిచ్యువేషన్ ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు కదా. కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అయింది? అన్ని శాఖలు సమన్వయం కాలేదా, లేదంటే కేవలం పోలీసులు వీఐపీలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంలోనే మునిగిపోయారా? ఎక్కడ జరిగింది ప్రాబ్లం? ఎస్, డెఫినెట్లీ శివ, 2 థింగ్స్ ఉంటాయి. మీరు అన్నట్టు ఫస్ట్ గా ఇక్కడ విఐపీస్ కి ప్రయారిటీ ఇవ్వడము, సాధారణ భక్తులకి పట్టించుకోకపోవడము, ఈ ప్రోటోకాల్ రగడ, ఈ ప్రోటోకాల్ వివాదం కూడా ప్రస్తుతం రద్దు జరుగుతోంది. అయితే ఒక మినిస్టర్లు వచ్చే టైంలో సాధారణంగా యూజువల్ గా పెద్ద పెద్ద దేవస్థానాల్లో అయితే కేటగరైజ్ గా కూడా బ్యారికేడ్స్ పెడతారు, కొన్ని చోట్లలో కూడా థ్రెడ్స్ కూడా పెడతారు. ఈ కేటగిరీలో వీళ్ళకి దర్శనానికి ఎట్ ఏ టైం కూడా 4-5 rows లో కూడా దర్శనానికి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు టెంపుల్లో మాత్రము ఇటు మంత్రితో పాటు అలాగే మేయర్ కూడా అక్కడ ఉండడము, అనంతరం కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దర్శించుకోవడానికి వెళ్ళడము, ఇలా కాంగ్రెస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఈ రోజు దర్శనానికి వెళ్ళడము, వీఐపీల తాకిడి ఎక్కువ అయిపోవడంతో సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముందస్తుగా కూడా దేవాదాయ శాఖ అనేది బల్కంపేట దేవాలయంలో ముందస్తుగా కూడా ఏర్పాట్లు సరిగా చేయలేదనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపైన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక వివరణ ఇచ్చారు. అసలు ఏమి జరగలేదు, అబ్బాయి అసలు అలగలేదు, అసలు ఏం జరిగిందో కూడా క్లియర్ గా కూడా చెబుతానని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడము సర్వత్రా కూడా చర్చ జరుగుతోంది. ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ రగడ నెలకొనడంతో నానా రచ్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నెక్స్ట్ ఇంకా సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి, అలాగే లాల్ దర్వాజా బోనాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక మీద జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇటువంటి వివాదాలు రాకుండా? డెఫినెట్ గా ఇది ఏంటంటే బోనాలు అనేది ఎస్పెషల్లీ తెలంగాణలో హైదరాబాద్ సిటీలో లష్కర్ లో చాలా దీన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ తర్వాత నెక్స్ట్ ఏంటంటే బోనాలు, అంటే దసరాకి ముందు బోనాల పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు. సో ప్రత్యేకంగా కూడా దీంట్లో జంతు బలితో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. సో అయితే ఈ రోజు జరిగిన బల్కంపేట అమ్మవారి కళ్యాణోత్సవంలో మాత్రం ముందస్తుగా కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడము, సో ఇది ఒక గవర్నమెంట్ కి ఒక కాషన్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే బోనాల ఫెస్టివల్ కి కూడా ఒక రివ్యూ కూడా వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఈ రోజు వచ్చింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగాక కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్వయంగా కూడా దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. తాను అలిగినట్లు వస్తున్న వార్తలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, నేనెందుకు అలుగుతాను, మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగింది, మేయర్ విజయలక్ష్మి కూడా తోపులాటలో ఇబ్బంది పడ్డారు, ఒక సెకండ్ ఆమె కూడా కింద పడ్డట్టు కూడా వార్తలు వస్తున్నాయి, ఆమె కూడా ఇబ్బంది పడ్డారు. తోపులాటను నిర్వహించేందుకే కొద్దిసేపు ఆగి అధికారులతో మాట్లాడాము, తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారనే అధికారులను ప్రశ్నించాము, అమ్మవారి భక్తులను ఎందుకు అలుగుతాము, మహిళా రిపోర్టర్ కి ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణ చెబుతాము, ఇలాంటి ఘటనలో పునరావృతం కాకుండా చూస్తామని కూడా పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. ఇదే అంశం పైన జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా స్పందించారు. మహాప్రభుత్వంలో మాపై మేము ఎందుకు అడుగుతాము, తోపులాట వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అందుకే బయటనే ఆగాం, మేము అధికారులతో మాట్లాడి క్రౌడ్ మేనేజ్ చేయించాము, అమ్మవారి ముందు అలగడం ఉండదు అని కూడా గద్వాల విజయలక్ష్మి ఈ ఘటన పైన కూడా వివరించారు. ప్రస్తుతం చర్చ ఏంటంటే ఈ తోపులాటలో మేయర్ కి కూడా గాయాలైనట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇటు మంత్రి అటు మేయర్ ఇద్దరు కూడా అధికారులపై తీవ్రంగా రుసరుసలు ఆడారని, దీంతో ఇది పెద్ద బర్నింగ్ టాపిక్ అవడంతో ఇంకా దట్టు ఒక లేడీ జర్నలిస్ట్ ని అక్కడ ఉన్న సత్తో ఎస్ఐ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఏంటి, సాక్ష్యం ఏంటి అని అనడము ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒక ఉమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆ ఎస్ఐ ఎలా మాట్లాడతాడో అనేది కూడా ప్రస్తుతం రాజకీయాలతో పాటు స్టేట్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆడవాళ్ళంటే ఇంత చులకన ఈ ప్రభుత్వానికి, దట్టు ఒక జర్నలిస్ట్ పైనే ఇలా మాట్లాడే ఆ ధైర్యము ఆ ఎస్ఐకి ఎవరు ఇచ్చారనేది కూడా ప్రస్తుతం నెటిజన్లు తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.